ఈ సిచ్యువేషన్ లో ఫోకస్ మొత్తం సబ్జెక్ట్ కి మాత్రమే ఉంటుంది. దిస్ ఇస్ డే 4 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. వాట్ ఈస్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్? అసలు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్ ని తీసుకుంటే ఆ సబ్జెక్ట్ ని ఎంత ఏరియాలో ఫోకస్ చేయాలి అనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని 2 టైప్స్ లో కాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ వన్ సాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అండ్ సెకండ్ వన్ డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఫస్ట్ వన్ సాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి చూస్తే ది బ్యాక్గ్రౌండ్ ఈస్ ద ఫోకస్ అండ్ సార్ వైల్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ ఆర్ బ్లర్డ్. అంటే ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ని తీసుకుంటే సబ్జెక్ట్ కి ముందు ఉన్నది ఫోర్గ్రౌండ్ అవుద్ది, బ్యాక్ సైడ్ ఉన్నది బ్యాక్గ్రౌండ్ అవుద్ది. సో మనం ముందు వీడియోలో చూసిన విధంగా లోవర్ అపాచర్ ని యూజ్ చేస్తే సబ్జెక్ట్ మొత్తం ఫోకస్ అవుద్ది. సబ్జెక్ట్ కి ముందు ఉన్న ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అవుద్ది. దీన్నే సాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. ఈ సిచ్యువేషన్ లో ఫోకస్ మొత్తం సబ్జెక్ట్ కి మాత్రమే ఉంటుంది, మిగిలినంతా బ్లర్ అవుతుంది. నెక్స్ట్ వన్ డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఏ లార్జ్ ఏరియా ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఇన్ ఫోకస్ ఫ్రమ్ ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్. సో దీనిలో హైయర్ అపాచర్ ని యూజ్ చేస్తాం. సో తీసుకున్న సబ్జెక్ట్ ఫోకస్ లో ఉంటుంది, ముందున్న ఫోర్గ్రౌండ్ ఫోకస్ లో ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్ లో ఉంటుంది. దీన్నే డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఏ సిచ్యువేషన్ లో ఎలా యూజ్ చేస్తారో తెలియాలి. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో విత్ హౌ టు కంట్రోల్ ద డెప్త్ ఆఫ్ ఫీల్డ్.